జై శ్రీరామ్. ఈరోజు శ్రీరాముని బాల్యకాలం తరువాత విశ్వామిత్రుడు అయోధ్యకి తీసుకువెళ్ళే భాగం. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు దశరథుని దర్శించేందుకు అయోధ్య వచ్చాడు. ఆయన యజ్ఞాలు చేస్తుండగా రాక్షసులు అంతరాయం చేస్తూ ఉన్నాయి. ఆయన దశరథునికి చెబుతూ, మీ కుమారుడు శ్రీరాముడు నా యజ్ఞ రక్షణకు అవసరం అన్నాడు. రాముడు చిన్నవాడు కావడంతో దశరథుడు తొలుత వెనుకాడాడు. కానీ వశిష్ఠ మహర్షి, ఇది రాముడి ధర్మం, ఆయన్ను పంపండి అని చెప్పారు. చివరకు దశరథుడు అనుమతిచ్చి రాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమంలో మహర్షి రాముడికి కొన్ని శక్తివంతమైన ఆయుధ విద్యలు నేర్పించాడు. ఆ ప్రాంతాన్ని భయపెడుతున్న తాడక అనే రాక్షసుని రాముడు ధైర్యంగా వధించాడు. రాక్షసుల అంతరాయం లేకుండా యజ్ఞం విజయవంతంగా పూర్తయింది. శ్రీరాముని ధైర్యం చూసిన మహర్షులు, దేవతలు ఆనందించారు. జై శ్రీరామ్. బాలకాండ యొక్క మరిన్ని భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్.